కాబట్టి సంఘం కాలు ఆల్రెడీ బెనికింది, మార్గమేమో సరాలంగా లేదు. మార్గాన్ని సరాలం చేయమంటాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా. సాతాను మార్గం మొత్తాన్ని పాడు చేశాడు. సంఘం వేగంగా పరిగెత్తలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మార్గాన్ని ఎలా సరాలం చేయాలి? అసలు మార్గం ఎలా పాడైందో తెలుసుకుంటే ఎలా సరాలం చేయాలో అర్థమైపోతుంది మనకి. మార్గం ఎలా పాడయింది అంటే బోధ వల్ల, సాతాను బోధను కలిపి చెరపడం వల్ల సంఘం నడిచే మార్గం పాడైపోయింది. మార్గాన్ని సరిచేయకుండా సంఘాన్ని ఎంత సిద్ధపరిచినా, పెళ్లి కుమార్తెను ఎంత సిద్ధపరిచినా బెనికిన కాలు విరిగిపోతుంది. పెళ్లి పందిరిలోకి వెళ్ళదు, ఇంకా వైద్యం కొరకు హాస్పిటల్ వెళ్ళాలి. అందుకే ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు ఏమిటంటే, నువ్వు సిద్ధపడడం ఎంత ముఖ్యమో మార్గాన్ని సరళం చేయడం కూడా అంతే ముఖ్యం అంట. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహానుకున్నటువంటి పేరు ఏమిటంటే మార్గ సరాల శబ్దం. మార్గాన్ని సరాలం చెయ్యుడి అని కేక వేసే శబ్దం. ఈరోజు క్రైస్తవ సమాజం వేగంగా పరిగెత్తడానికి అవకాశం లేకుండా ఎన్నో మార్గాలు పాడైపోయి ఉంది. దానికి కారణం ఏమిటంటే మార్గములలో సాతాను వాడి విత్తనాలు నాటాడు. మార్గమును మనకు మనమే పాడు చేసుకునేటట్లు మనలో మన ఆలోచనలను చెడగొట్టాడు. ఆలోచన విధానం పాడయింది, బోధ పాడయింది. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది దుర్వాసన కొడుతుంది. నేను మీకు చెప్పాను, బుక్కావాని తైలంలో ఈగలు పడి చావలేదు. చదివేటప్పుడు మనం అలా అనుకుంటూ ఉంటాం, ఈగలు పడి చావలేదు, చచ్చిన ఈగలే పడ్డాయి అందులో. అంటే అర్థం ఏమిటన్నమాట? చచ్చిన ఈగలు వాటికవే ఎగిరి ఎలా పడతాయి? ఎవరో కావాలని వేస్తేనే పడతాయి. పడి చచ్చెను కాదు, మనం చదివేటప్పుడు అలా